నమస్తే, వనకం వనకం మై డియర్ క్రేజీ మజదార్ ఫుడ్ లవర్స్. ఎలాగున్నారు? అందరు సూపరా? నేను కూడా డబల్ సూపరే. ఈరోజు మీ అందరి కోసం పుల్లటి కమ్మటి గొంగూర చికెన్ రెసిపీ. పేరింటంటేనే నోరూరిపోతుందిలే. మరి అది అట్టే ఉంటుంది గొంగూర చికెన్ అంటే. ఇంకెందుకు లేటు, చూద్దానండి. ముందైతే ఒక బాణలీలో ఒక గిన్నెడు నూనె పోసుకోవాలి. ఆ తర్వాత కాడలు తీసి నీట్గా కడుక్కున్న గోంగూరని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి. గోంగూర మొత్తం దగ్గర పడి ఒక జెల్లీ మాదిరి ముద్దలా అయ్యేలాగా చేయాలి. గోంగూర బాగా వేగి ముద్దలా అయినాక దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి బాణలిలో ఒక 2 గిన్నెలు నూనె వేసుకొని ఒక చెంచాడు జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, ఒక 4 యాలక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, ఒక 4-5 ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీలికలు పెట్టుకొని వేసుకోండి. కొత్త వీడియో కోసం ఎదురు చూస్తున్నారో ఏమో, చాలా రోజులు లేట్ అయింది కదా, ఏమనుకోవద్దు. దానికి ఒక మంచి రీజనే ఉంది. ఏంటంటారా, నా ఫ్రెండ్స్ అందరితో కలిసి రాజస్థాన్ ట్రెక్కింగ్కి వెళ్ళాను అనమాట. 15 ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలవడం చాలా హ్యాపీగా ఉంది. కానీ అక్కడ చలికి మాత్రం దోలు తీరిపోయింది. ఆ గ్రూప్లో మీరు కూడా ఉంటే ఒక లైక్, ఒక షేర్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీకు నా వీడియోస్ ఏమాత్రం నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎలాగండి, ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 చెంచాడు పసుపు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. గోంగూర చికెన్ చాలామంది వండుతారు, కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో వండి చూడండి. మళ్ళీ ఎప్పుడు ఇదేలా ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. చికెన్ కాసేపు వేయించుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడే కదా చికెన్ బాగా మెత్తగా ఉడికేది. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అబ్బాబ్బాబ్బా, ఈ వాసన చూస్తుంటే ఇప్పటి నుంచి ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో
ఒక చెంచాడు కారపొడి, ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మసాలాలు బాగా వేగేదాకా తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఒక అర చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందు వేయించి పెట్టుకున్న గోంగూర ముద్దని ఇందులో వేసుకోవాలి. గోంగూర కలిసేలా బాగా కలుపుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇంకేముంది, అంతే, గోంగూర చికెన్ రెడీ అయినట్టే. ఈ గోంగూర చికెన్ రెసిపీ చూస్తుంటే నోరు ఊరుతుందా? అంతే మరి, ఇంకెందుకు ఆలస్యం, యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ దింపేయండి. టేస్ట్ అల్టిమేట్ ఉండకపోతే అప్పుడు అడగండి. ఆహాహాహా, ఈ వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకొని తింటుంటే టేస్ట్ పీక్స్లోకి వెళ్ళిపోద్ది. సరే మరైతే ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ వెంటనే వస్తా. టిల్ దెన్ బాయ్ బాయ్.